నేను డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ డయాగ్నోస్డ్ యూవిఐటిక్ పేషెంట్స్. కొంతమందికి ఆల్రెడీ యూవిఐటిస్ ఉంది అని చెప్పిన వాళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ ఇప్పుడే చేయించుకోవాలా వద్దా, చేయించుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది చాలా కామన్ క్వశ్చన్ అండి. సో యూవిఐటిస్ అనేది కళ్ళు ఊరికే రెడ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళకి యూవిఐటిస్ అని అంటారు. అది డయాగ్నోజ్ అయిన వాళ్ళలో క్యాటరాక్ట్ సర్జరీ ఎలా చేయొచ్చు, చేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, చేసిన తర్వాత ఎలాంటి అవుట్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, యూవిఐటిస్ పేషెంట్స్లో మనకి ఐ అనేది మినిమం 3 months వరకు క్వైట్గా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో క్వైట్ ఏంటి అని అంటే ఆ 3 month పీరియడ్లో మళ్ళీ ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఉండాలి. సో ఈ యూవిఐటిస్ అనేది యాంటీరియర్ యూవిఐటిస్, పోస్టీరియర్ యూవిఐటిస్ అని 2 types ఉంటుందండి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూవిఐటిస్ మీరు మా ఇంకొక వీడియోలో వెళ్ళి చూడొచ్చు. సో ఈ యూవిఐటిస్ ఉన్న వాళ్ళల్లో యాంటీరియర్ పోస్టీరియర్ చేంబర్స్లో రియాక్షన్ ఉన్నప్పుడు సర్జరీ అసలు కన్సిడర్ చేయకూడదు. కంప్లీట్గా రియాక్షన్ ఫ్రీ ఉండి ఒక 3 months వరకు స్టిరాయిడ్ కవర్లో ఉన్నప్పుడు మనము ఈ సర్జరీ అనేది ప్లాన్ చేయొచ్చండి. సో సర్జరీ ప్లాన్ చేసుకునే ముందు మినిమం 1 week ఆఫ్ స్టిరాయిడ్ కవర్ పెట్టి ఇంట్రా ఆపరేటివ్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి సర్జరీ చేసేటప్పుడు ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, రెటీనా మ్యాక్యులా అంతా బాగానే ఉంది అని అనుకున్నప్పుడు వీ కెన్ గో హెడ్ అండ్ గెట్ యువర్ సర్జరీ డన్. సర్జరీలో కూడా హెవీ డోసేజ్ ఆఫ్ స్టిరాయిడ్ డ్రాప్స్, అవసరం ఉంటే ఎక్కువ రియాక్షన్ ఉంది అని అనిపిస్తే ఓరల్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తామండి. సో ఇలా చేస్తూ నెక్స్ట్ 3 months వరకు మీ డాక్టర్కి మీరు రెగ్యులర్ ఫాలోఅప్స్కి వెళ్తూ ఉండాలి. మధ్యలో ఏమైనా రియాక్షన్ ట్రిగర్ అయినా కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ మనం సర్జరీకి వెళ్ళొచ్చు. ఆల్రెడీ యూవిఐటిస్ వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, యూవిఐటిస్ ఉండి కంటి రెటీనా అంటే నరం అనేది వాసి ఉన్న సిచ్యువేషన్స్లలో ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రెటినల్ వాపు అంతా ట్రీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 months ఆఫ్ క్వైట్ ఐ మెయింటైన్ చేస్తూ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ యూవిఐటిస్ ఉన్న పేషెంట్స్లలో మెంబ్రెయిన్స్ రావడము ఆర్ ఈ ట్రిగ్గర్ అవ్వడం వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందండి. సో ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకొని సర్జరీకి వెళ్ళేది ఈ ఆప్షన్. కొంతమందికి ఏంటి అంటే క్యాటరాక్ట్ చాలా ఎక్కువైపోతుంది, మనకి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి అనే సిచ్యువేషన్స్లో అప్పుడు ఇంకా ఈ క్వైట్ ఐ అనేది మనకు చూడడానికి టైం ఉండదు. సో అప్పుడు రిస్క్ బేసిస్ మీద మనం చూసుకొని ఇమీడియట్గా సర్జరీ చేసి హై స్టిరాయిడ్ కవర్ మీద పెట్టుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డోసేజెస్ యూజ్ చేస్తూ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఇండివిజువల్ ప్రాసెస్ అండి. మీ ఐ ఏ స్టేజ్ ఆఫ్ యూవిఐటిస్లో ఉంది, క్వైట్ ఉందా లేదా, ఒకవేళ క్వైట్ లేదు అని అనుకుంటే క్యాటరాక్ట్ వల్ల ఏమైనా ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది, ఎమర్జెన్సీగా తీసేయాలి అనే కండిషన్లో మీకు కావాల్సిన ట్రీట్మెంట్ కవర్లో పెట్టి సర్జరీస్ అనేది చేస్తాం. పోస్ట్ సర్జరీ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిఫోర్ సర్జరీ అంటే క్యాటరాక్ట్ ఫామ్ అవ్వకముందు మీకు ఫుల్ విజన్ ఉంది, ఆ యూవిఐటిస్ వల్ల ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల రెటినా మీద ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు, కార్నియా మీద ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు అనే సిచ్యువేషన్స్లో క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మీరు 100% విజన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు, క్యాటరాక్ట్ సర్జరీ కాకముందే మీకు ఈ యూవిఐటిస్ వల్ల స్కారింగ్ కానివ్వండి, రెటినల్ ఇష్యూస్ కానివ్వండి, డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి ఆల్రెడీ ట్రిగర్ అయిపోయాయి అనే కండిషన్స్లో సర్జరీ చేసిన తర్వాత క్యాటరాక్ట్ వల్ల పోయిన విజన్ తిరిగి వస్తుంది తప్ప ఈ యూవిఐటిస్ ఆల్రెడీ రెటినల్ డ్యామేజ్ ఏదైతే చేసేస్తుందో ఆ విజన్ అనేది తిరిగి రాదండి. సో మనం ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ముందుకు వెళ్ళి సర్జరీ అనేది చేయించుకోవాలి. కొంతమందికి అసలు విజన్ ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పిన వాళ్ళలో ఎందుకంటే ఇంకా మేము చేయించుకోవడము అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. క్యాటరాక్ట్ సర్జరీ 100% విజన్ ఇంప్రూవ్మెంట్ కోసమే చేస్తామండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ విజన్ ఇంప్రూవ్మెంట్. కొన్నిసార్లు అలానే వదిలేస్తే అది పగిలి ఇంకా రియాక్షన్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీ కండిషన్ ఎలా ఉందో చూసి కొన్నిసార్లు విజన్ ఇంప్రూవ్మెంట్ లేదు అని అనుకున్న కండిషన్స్లో కూడా సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ ఏమి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని అంటే IOL అండి. మీ యూవిఐటిస్ పేషెంట్స్లలో కొంచెం స్పెసిఫిక్ IOL కన్సిడరేషన్స్ తీసుకొని స్పెసిఫిక్ కోటింగ్స్ ఉన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. యాక్రిలిక్ లెన్స్ అని, మరి హెపారిన్ కోటింగ్ అని. సో బేసికలీ వీటితో ఏంటి అని అంటే ఒకవేళ యూవిఐటిస్ రియాక్షన్ ఇన్ఫ్లమేషన్ మళ్ళీ ట్రిగర్ అయినా కూడా ఈ లెన్స్ మీద మీకు మెంబ్రెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు.
సో ఆ కోటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ దోస్ మెంబ్రెయిన్ ఫార్మేషన్స్. సో ఆ స్పెసిఫిక్ ఐఓఎల్ మీద కూడా మీరు కరెక్ట్గా చూస్ చేసుకొని మీ డాక్టర్ని కరెక్ట్గా అడిగి డెసిషన్ తీసుకొని వేయించుకోండి. సర్జరీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అవాయిడ్ చేయలేమండి, కంపల్సరీ క్యాటరాక్ట్ అయితే చేయాలి. సో మీకు ఆల్రెడీ యూవిఐటిస్ ఉంది అని మీకు తెలిసినట్టయితే క్యాటరాక్ట్ కూడా తీయించుకోవాలి అని ఎవరన్నా చెప్తే ఒకసారి రండి, కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ ఐ ఏ కండిషన్లో ఉంది, దానికి ఏం లెన్స్ వేయాలనేది మేము సజెస్ట్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.